హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. నేను మీ సిరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మాకు కిట్టి పార్టీ ఉందన్నమాట. 4th, ఇది మండే వ్లాగ్. సో నేను మార్నింగ్ అంతా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి మా వాళ్ళకి నేను కిట్టి పార్టీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. మంచి మంచి గిఫ్ట్స్ అన్నీ వచ్చాయి నాకు. ఫోటో తీస్తుంటే ఒక్కరు కూడా ఒక్క ఫోజు ఇవ్వరు. గోల ఎవడి గోల వాడిదే అంటారు కదా, ఆ టైప్ అనమాట. హ్యాపీగా మేము మా బ్యాచ్లో నేను, జ్యోతి గారు అని మంచి కమిడియన్స్ అనమాట. మేమిద్దరం ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా బ్యాచ్ మొత్తము. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. పాపం ఫోటో తీసిన వాళ్ళు కష్టాలు పడుతున్నారనమాట. ఇంకా అలా కిట్టి పార్టీ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అనమాట, లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ వ్లాగ్ మీకు చూపిస్తున్నాను. ఈవినింగ్ ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ చేశాను అనమాట. అండ్ పీనట్ లడ్డు కూడా చేశాను. కానీ మా ఇంట్లో పీనట్ లడ్డు ఎవరూ తినరండి, నేను తప్ప. కష్టపడి చేశాను. బట్ అంటే కొంచెం అది ఆయిల్ స్మెల్ వస్తుంది కదా, సో పెద్దగా ఇష్టపడరు. బట్ కానీ కొంచెం హెల్దీ కాబట్టి నేనే తింటాను కొంచెం. ఇంకా మార్నింగ్ అన్నీ క్లీన్ చేసిన వెసిల్స్ అన్నీ ఉంటాయి కదండి, ఎక్కడొక్కడ సర్దాలి కదా, అన్నీ ఎక్కడొక్కడ సర్దేస్తున్నాను. దాని తర్వాత మరి ఇడ్లీకి ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కదా, ఇడ్లీ బ్యాటర్ తీసి పెట్టాను బయట. అది ఉప్పేసి కలిపేసి పెట్టేసి ఇడ్లీ పెట్టేస్తాను అనమాట. డస్ట్బిన్ కవర్ తొడిగేసాను. ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే అందులో వేసేస్తాను అనమాట. కంపల్సరీ డస్ట్బిన్ కూడా నేను ప్రతిరోజు తోముతానండి, క్లీన్ చేస్తాను. దాని తర్వాత ఒకటి అన్నీ సర్దుకుంటున్నాను. మార్నింగ్ అంతా అంటే ఎంత కిట్టి పార్టీ అయినా ఇంట్లో పని చేసుకొని వెళ్తాం, ఎక్కడిదక్కడ సెట్ చేసుకునే వెళ్తాను. సో అన్నీ రెడీ చేసుకోవాలి కదా, మరి అన్నీ సెట్ చేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ మా పాప వచ్చింది. మా పాప మిల్క్ కావాలంటే నేను మిల్క్ కలిపేసి ఇచ్చేసాను. తను వెళ్ళింది, తాగుతుంది. నేను ఇంకా పనులు చేసుకుంటూ సిఐడి చూస్తున్నాను. ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు. బట్ ఎనీహౌ చూపిస్తాను అనమాట. అదొక 1 బిట్ అన్నది షూట్ చేశాను. ఇంకా మీరేం చేశారో నాతో కామెంట్స్లో చెప్పండి. నేనేంటంటే ఈరోజు ఇడ్లీ అంటే ప్లేట్ ఇడ్లీ పెట్టేస్తున్నానండి. నా దగ్గర ఒకటి పాతది సిల్వర్ కడాయి అంటారా, అల్యూమినియం కడాయి ఉంది. అందులో వాటర్ వేసేసి స్టాండ్ పెట్టేసి ప్లేట్ వేసి పెట్టేస్తాను. అంటే ఇడ్లీ పెట్టాలి అంటే అవి చాలా టైం టేకింగ్ అండి. వాషింగ్ చేయడం అంతా, పెట్టడం ఈజీయే కానీ వాషింగ్ చేయడం చాలా కష్టం. అంటే క్లీన్ చేయడం అనమాట కష్టం బాగా. సో నేను అందుకని ప్లేట్ ఇడ్లీ పెట్టేశాను ఈసారి, ఇంకా ఓపిక లేక. యాక్చువల్లీ ఏమైందంటే ఇడ్లీ అన్నీ పెట్టేసి చట్నీ అన్నీ చేస్తానండి. నైట్ డిష్ వాషర్ లోడ్ చేసేసి యాక్చువల్లీ పడుకునిపోయాను. మార్నింగ్కి డిష్ వాషర్ తిరగలేదండి. అసలు ఏం చేయాలో అర్థమవలేదు. లోడ్ చేశాను, మళ్ళీ మార్నింగ్ అవన్నీ తీసి మళ్ళీ మార్నింగ్ అన్నీ క్లీన్ చేశాను. అదే పెట్టాలండి, అంటే ఆన్లైన్లో మనకి స్లాట్ బుక్ చేసుకుంటాం కదా మనం, ఆ డిష్ వాషర్ది పెట్టాలి. చూస్తాను ఏం జరుగుతుందో ఏంటో. మా అపార్ట్మెంట్లో మాకు ఒక ప్లంబర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ అనమాట. ఒకసారి అతనికి చూపించి అతని వల్ల కాకపోతే అప్పుడు బాష్ డిష్ వాషర్ది స్లాట్ బుక్ చేద్దామని అనుకుంటున్నాను. అది చెయ్యాలి. ఎందుకు సడన్గా అంత బాగానే ఉందండి, నేనేం హెవీ లోడ్ కూడా వేయలేదు. ఏమైందో ఏంటో చాలా బాధ అనిపించింది. బట్ ఎనీహౌ మన వర్క్ మనకి తప్పదు కదా, అందుకని అన్నీ చేసేసాను. అగోండి ఇడ్లీ పెట్టేశాను ఒక పక్క మా డాడీ వచ్చారు. మా డాడీ వస్తే మాట్లాడుతూ చేస్తున్నాను అనమాట పనులన్నీ. మా పాప ఆకలేసిందంటే మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి కట్ చేసి ఇచ్చేసాను తనకి. హ్యాపీగా తను తింటుంది, పాలు తాగేసింది. ఫస్ట్ మా మమ్మీ డాడీకి వేసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు మా పాపకి వేసేసి నేను మా హస్బెండ్ లాస్ట్ 3 ప్లేట్స్ పెట్టానమాట. సరిపోతుందండి, అంటే 4 పీసెస్ కింద కట్ చేస్తే మనిషికి 2 వస్తే సరిపోతుందన్నమాట. హ్యాపీగా తినేయచ్చు. ఇంకా ఏమోంచి ఒక పక్క పల్లీ చట్నీకి రెడీ చేస్తున్నాను, ఒక పక్క ఏమోంచి పీనట్ లడ్డూకి రెడీ చేస్తున్నాను. ఇట్లాగా అన్నీ అలా సిఐడి వింటూ చూస్తూ అన్నీ అనమాట. 2 కప్స్ పల్లీలు తీసుకున్నాను అండ్ 2 కప్స్ బెల్లం పొడి తీసుకున్నాను. కానీ స్వీట్ ఎక్కువ ఉంది బెల్లం పొడి, సో అందుకని మళ్ళీ కొంచెం తీసేసాను అనమాట. 1.5 కప్పే బెల్లం పొడి వేసాను అండ్ కొంచెం ఇలాచీ పొడి వేసేసి మిక్సీ కొట్టేసి ఉండల కింద రోల్ చేసేస్తే హ్యాపీగా పీనట్ లడ్డు అయిపోతుంది. కానీ కొంచెం అంటే పీనట్ లడ్డు ఆయిలీ స్మెల్ వస్తుంది కదా, ఎందుకో పెద్దగా టేస్ట్ అనిపించలేదండి నాకైతే మాత్రం. ఎప్పుడు చేసే విధంగానే చేశాను, ఎందుకో టేస్ట్ అనిపించలేదు. సరే ఇంకెందుకులే అని చెప్పి చూపించాను కదా మీకు, పొడి అయిపోయింది. అదంతా ఒక బౌల్లోకి తీసుకొని
ఇక్కడ వంటగదిలో పని అయిపోయిన తర్వాత హాల్లోకో బెడ్రూమ్లోకో వెళ్ళిపోయి హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా బాల్స్ చేస్తానన్నమాట. ఇడ్లీ అయిపోయింది, జస్ట్ ఒక 2 minutes ఉంచేసి కట్టేస్తే అయిపోతుంది. ఇంకొంచెం మిక్సీ జార్లో ఏముంచి పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇంకా మీరేం చేశారో నాతో కామెంట్స్లో చెప్పండి. నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో నాతో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమేమి చేస్తున్నారు మీరు? నైట్ టిఫిన్స్ చేస్తారా, లేకపోతే ఫుడ్డే తింటారా? అంటే రైస్ ఐటమ్స్ ఏమైనా తింటారా, లేకపోతే టిఫిన్స్ తింటారా? ఒకసారి నాతో చెప్పండి. మళ్ళీ మార్నింగ్ ఏమేమి కావాలో అన్నీ ముందు రోజే సెట్ చేసుకోవాలి కదండి. మార్నింగ్ ఏమో మా పాపకి క్యాప్సికమ్ టమాటో రైస్ చేశానన్నమాట. అదేం వ్లాగ్ తీయలేదులేండి, మీకు మామూలుగా చెప్తున్నాను. తర్వాత ఏమో ఏం చేశాను, క్యాబేజీ ఫ్రై, పప్పు దోసకాయ చేశానన్నమాట. సో అవన్నీ అంటే టమాటాస్ లేకపోతే షాప్కి వెళ్ళి టమాటాలు తెచ్చుకున్నాను, అలా అనమాట. అన్నీ ముందు రోజు మనం ప్లాన్ చేసుకోవాలి కదా. మా పాప మార్నింగ్ కర్డ్ రైస్ తింటుంది, సో కర్డ్ లేదని చెప్పేసి అది వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. అన్నీ ఒక అన్ని పనులు అవుతున్నాయంటే ఒకదాని తర్వాత ఒకటే కళాయిలో వేస్తాను కాబట్టి 2-3 times అవుతుంది. పల్లి చట్నీకి ఏంటంటే పోపు వేస్తున్నాను అనమాట. పల్లి చట్నీ కూడా అయిపోతే హ్యాపీగా ఇంకా పెట్టేయడమే. ఎంత ఉక్కగా ఉంటుందండి, అసలు దారుణంగా ఉంటుంది వాతావరణం. వంటగదిలో ఉండలేకపోతున్నాం, కానీ పని అన్నది తప్పదు కదా. ఆడవాళ్ళు అంతేనండి, అన్ని పనులు చేస్తూ ఉండాలి. ఇంకా ఏంటంటే పక్కన ఒక ప్లేట్ ఇడ్లీ అయిపోయింది కదా, దాన్ని ఏంటంటే 4 pieces కింద కట్ చేసి బాక్స్లో ప్యాక్ చేసేస్తాను. మా డాడీకి మమ్మీకి అనమాట. కట్టేసి మా డాడీ పట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా పాపకి రెడీ చేస్తున్నాను. పోపు కూడా వేసేసాను. ఎమ్మీగా వచ్చిందండి, అసలు ఎంత బాగా వచ్చిందో. అంటే మా పాప వేసిందనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ. అందులో కొంచెం తను ఏంటంటే జీడిపప్పు యాడ్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే చట్నీ చాలా కమ్మగా ఉంటుంది అనమాట. అది కొన్ని 4 pieces కట్ చేస్తే అట్లా ట్రయాంగిల్ షేప్లో వచ్చిందనమాట. వాళ్ళకేమో కట్ చేసి పెట్టేశాను. ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ వస్తే పెట్టొచ్చులే అని చెప్పేసి పాపకు కూడా పెట్టేశాను. అయిపోయింది. ఇంక తనేమో చదువుకుంటుందనమాట. నేనేమో ఈ పీనట్ లడ్డూది ఏంటంటే బాల్స్ అన్నీ ఉండలు అన్నీ చేసేసి రెడీ చేస్తున్నాను. అగోండి చేసేసాను బాల్స్ అన్నీ. చాలా బాగా వచ్చింది టేస్ట్, కానీ మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో నాకైతే తెలీదు. అగోండి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ. ప్లేటింగ్ మా పాప ప్లేట్ నేను చూశాను. అగోండి డిష్ వాషర్ లోడ్ చేశాను, ఎందుకో తిరగలేదు. మళ్ళీ వెజిల్స్ అన్నీ మార్నింగ్ క్లీన్ చేశాను. నాకు డబుల్ వర్క్ అయిపోయింది. ముందే తెలుసుంటే శుభ్రంగా అప్పుడే క్లీన్ చేసేస్తే అయిపోయేది. లోడ్ చేయడం మళ్ళీ తీసుకురావడం అన్నీ అయిపోయింది. ఇంకా అంతా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నైట్ ఏమో నీట్గా అలా క్లీన్ చేసేసుకుంటాను. వంటగది ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. 365 days ఏ రోజు కూడా నాది మెస్సీగా ఉంది అని లేదు. వంట చేసినప్పుడు ఆబ్వియస్లీ అక్కడక్కడక్కడ ఉంటాయి. పని అయిపోయిన తర్వాత మాత్రం కంపల్సరీ క్లీన్ చేస్తాను. నా కిట్టి పార్టీలో గిఫ్ట్స్ వచ్చాయని చెప్పాను కదా, అదిగోండి శారీ వచ్చింది. లక్కీ ఉమెన్కి శారీ వచ్చింది, ఇంకా కోన్ వచ్చింది, బ్లాక్ బీడ్స్ వచ్చాయి, స్టిక్కర్ ప్యాకెట్, బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. ఇదేమో ఎర్లీ బర్డ్, అంటే ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. వినాయకుడు